రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు భారీగా డబ్బు సరఫరా జరుగుతుందనే అనుమానంతో వాహన తనిఖీలు, ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. హవాలా రూపంలో డబ్బు సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది. పోలింగ్కి మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో నియోజకవర్గాలకు డబ్బులు తరలి వెళ్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హవాలా మార్గంలో డబ్బు సరఫరాపై ఫోకస్ పెట్టారు. బేగం బజార్తో పాటు ఇతర ప్రాంతాలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు రాష్ట్రంలో భారీగా డబ్బులు పట్టుకున్నారు. సరైన లెక్కలు లేని డబ్బులతో పాటు హవాలా మనీని పట్టుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. మళ్లీ లోక్సభ ఎన్నికలు రావడంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్పెషల్ చెకింగ్స్ చేస్తున్నారు. 1,00,000కు పైగా నగదు క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు అడుగుతున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుంటే డబ్బులను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ బేగం బజార్ నుంచి హవాలా రూపంలో డబ్బు నియోజకవర్గాలకు తరలి వెళ్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో టాస్క్ ఫోర్స్, ఎస్ఓజీ టీమ్స్తో పాటు ఎలక్షన్ సర్వేలియన్స్ టీమ్స్ ప్రత్యేక నిఘా పెట్టాయి. అఫ్జల్గంజ్లో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 50 లక్షల హవాలా నగదును పట్టుకున్నారు. అబిడ్స్లో 2 వ్యక్తులు 2 వీలర్పై తీసుకువెళ్తున్న 49 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం ఎంజే మార్కెట్ చౌరస్తాలో 65 లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. శనివారం నార్సింగ్లో కోకాపేటలో 10 లక్షల హవాలా మనీ తరలిస్తుండగా 2 అరెస్టు చేశారు పోలీసులు. రాయదుర్గం పిఎస్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇన్నోవా క్రిస్టాలో తరలిస్తున్న 50 లక్షల నగదును సీజ్ చేసి విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ పిఎస్ పరిధిలోని షాహినియాత్ గంజ్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17,50,000 నగదు పట్టుబడింది. అలాగే రాచకొండ కమిషనరేట్లోని వివిధ ప్రాంతాలు 7 కోట్ల నగదును సీజ్ చేశారు పోలీసులు.